హలో ఎవరివన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ఈరోజు మనం ఏపీ ఎంసెట్ 2025 ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025, లేకపోతే మీకు ఈఏపీ సెకండరీ, ఈఏపీలో పి అంటే ఫార్మసీ, సో అలా కూడా అనొచ్చు. సో ఏపీ ఎంసెట్ అంటే ఈఏపీ సెట్ అని కూడా మనం చెప్పొచ్చు. సో 2025లో అంటే ఈ సంవత్సరంలో లాస్ట్ 3 days బ్యాక్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 15th March నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు 13th కాబట్టి మనకి ఇంకా 2 days టైం ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది 15th March నుండి. కాకపోతే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అందులో 2 steps ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2. స్టెప్ 1లో పేజ్ రిజిస్ట్రేషన్ ఫీ. సో నార్మల్గా ఎగ్జామ్స్ అన్ని ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనం ఫీ పే చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం ఎంసెట్ ఎగ్జామ్కి వచ్చేసరికి మాత్రం ఫస్ట్ మనం ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేయాలి అంటే అసలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఎంత? సో ఇంజనీరింగ్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 500 రూపీస్. ఇంకా రిమైనింగ్ అదర్స్ ఓబీసీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఓసీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి మాత్రం 900 రూపీస్ ఇందులో ఇంజనీరింగ్లో. అదే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వచ్చేసరికి 500 రూపీస్. అగైన్ అదర్స్కి వచ్చేసరికి 900. కొంతమంది బోత్ పెడతారు, అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ రెండు కలిపి పెడితే కనుక ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 500 + 500 1000 అవుతుంది. అదర్స్ వాళ్ళకి మాత్రం 800 రూపీస్ అవుతుంది. అంటే రెండు అప్లై చేసే వాళ్ళు ఉంటారు, బోత్ కొంతమంది. ఓకేనా? సో ఇది రిజిస్ట్రేషన్ ఫీ. రిజిస్ట్రేషన్ ఫీ మీ ఫాదర్ అకౌంట్ నుంచి డెబిట్ కార్డ్ కానీ, లేకపోతే మీ డెబిట్ కార్డ్ అండ్ ఆన్లైన్ పేమెంట్ కానీ, మీరు ఏదైనా పేమెంట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ఫీ చేయడం జరుగుతుంది. తర్వాత స్టెప్ 2కి వచ్చేసరికి ఫిల్ ది ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఫిల్ చేసే ముందు, అంటే స్టెప్ 2లో మనం అంటే ఫీ పే చేసిన తర్వాత స్టెప్ 2కి వెళ్ళే ముందు మన దగ్గర ఇంటర్ హాల్ టికెట్ కానీ, ఇంటర్ రోల్ నెంబర్ కానీ మన దగ్గర ఉండాలి. అలాగే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కానీ మన దగ్గర ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబర్, క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ నెంబర్, స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఎందుకంటే ఇందులో ఏది లేకపోయినా సరే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం జరగదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఏవైతే మనం సర్టిఫికేట్స్ అడుగుతున్నామో ఇవన్నీ కూడా మీకు ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మనం ఏదైనా కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. సో అందుకని మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోండి. ఎందుకంటే పాస్ట్ 6 months బ్యాక్, అంటే లాస్ట్ 6 months నుంచి మనకు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీ దగ్గర లేకపోతే కనుక న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఆర్ రోల్ నెంబర్ అడుగుతుంది అది ఎంసెట్ ఎగ్జామ్. ఎందుకంటే మీరు సెకండ్ ఇయర్ అయిందా లేదని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసం ఇంటర్ హాల్ టికెట్ ఆర్ రోల్ నెంబర్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్. సో 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే కనుక అందులో మీకు రోల్ నెంబర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో ఎప్పుడైనా సరే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే మీ నేమ్ ఉంటుందో ఆ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుంది. సో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ కూడా మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది, యాజ్ పర్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద, సో ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ 10th అయిపోయింది. కమింగ్ టు ది ఆధార్ కార్డ్ నెంబర్. సో ఆధార్ కార్డ్ నెంబర్ మీరు ఇచ్చిన తర్వాత ఓటీపీ అడుగుతుందండి. ఓటీపీ అడిగినప్పుడు అది మీ మొబైల్ నెంబర్ కానీ, లేదా మీ ఫాదర్ మొబైల్ నెంబర్ కానీ లింక్అప్ అయితే కనుక ఆ ఓటీపీని మీరు ఇందులో ఎంటర్ చేస్తే కనుక అది సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని చూపిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చెప్పాను కదా, లాస్ట్ 6 months నుంచి ఒకవేళ ఎవరి దగ్గర లేకపోతే కనుక కొత్త చేయించుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్
సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఆర్ పిహెచ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అండ్ ఓసీ ఈ ఏ కేటగిరీ వాళ్ళైనా సరే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు చూపించడం జరగాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు కంపల్సరీ అది అప్లై చేయాలి. అంటే డాక్యుమెంట్ ఇది ఒక వన్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ కూడా మనం చూపించాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే 1 lakh to 2 lakhs 1 lakhs to 2 lakhs అంటే ఎందుకని ఇన్కమ్ సర్టిఫికేట్ చూపిస్తున్నాం అంటే మీరు రేపు పొద్దున ర్యాంక్ వచ్చిన తర్వాత ఏదైనా కాలేజీలో జాయిన్ అయినప్పుడు బిలో 2 lakhs ఇన్కమ్ ఉంటే కనుక పర్ ఇయర్ సో కంపల్సరీ మీకు గవర్నమెంట్ అందించే అన్ని పథకాలు మీకు స్టూడెంట్ లెవెల్లో అన్ని కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో అందుకని మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ మీ దగ్గర ఉండాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు. నెక్స్ట్ రేషన్ కార్డ్. సో మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ ఓబీసీ కానీ ఎవరైనా అయింటే కనుక కంపల్సరీ రేషన్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుంది. సో రేషన్ కార్డ్ నెంబర్ కూడా మనం అందులో ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు సిక్స్త్ నుంచి 12th వరకు ఎక్కడెక్కడ చదివారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, అసలు ఏపీలో చదివారా లేదా, ఇవన్నీ కూడా స్టడీ సర్టిఫికేట్స్ ద్వారా కానీ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ చేసుకోవడం ద్వారా కానీ మీకు తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే అప్పుడు మీరు ఓకే కంపల్సరీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. సపోజ్ కాకినాడలో 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు చదివారు. మరి కాకినాడలో ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో అంటే డిఫరెంట్ ప్లేసెస్ చదివి ఉంటారు. బట్ మీరు ఉన్నదేంటి కాకినాడే. సో అది రెసిడెన్స్ సర్టిఫికేట్లో మనం చూపించుకోవడం జరుగుతుంది. సో కంపల్సరీ ఎందుకంటే అలా చూపించుకోవడం వల్ల ఓకే ఈ క్యాండిడేటు ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం జరిగింది. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏపీ ఎంసెట్ ఎగ్జామ్. ఓకే సో కంపల్సరీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. సో ఇప్పుడైతే నేను ఏం చెప్పానంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ గురించి చెప్పాను, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. నెక్స్ట్ స్టెప్ 1 స్టెప్ 2 ఉంటాయని చెప్పాను. నెక్స్ట్ పే రిజిస్ట్రేషన్ ఫీ ఎంత కట్టాలో చెప్పాను. అండ్ స్టెప్ 2లో ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అది కూడా చెప్పాను. కాకపోతే ఇక్కడ థర్డ్ వన్ ఏంటంటే స్టెప్ 3 కూడా ఉంటుంది. స్టెప్ 3లో మనకి ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసి ఉంచుకోవాలి. అలాగే మీ సిగ్నేచర్ అది కూడా స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ రెండు కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై అంటే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎందుకని ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ రెండు కూడా స్కాన్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇదే ఈ రెండు కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు రెండు సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మీరు రేపు పొద్దున హాల్ టికెట్ తీసినప్పుడు ఎంసెట్ హాల్ టికెట్ వచ్చినప్పుడు అందులో మీ ఫోటో ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది. సేమ్ సిగ్నేచర్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు చేయాల్సి ఉంటుంది. ఓకే సో అందుకని ఈ రెండు కూడా ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి ఉంచుకోండి కంపల్సరీ. ఓకే మీకు ఇప్పుడైతే నేను చెప్పడం ఆన్లైన్ అప్లికేషన్ గురించి చెప్పాను, ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పాను. నెక్స్ట్ సబ్మిషన్ డేట్ అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, తర్వాత మనకి ఓకే సిలబస్ ఏంటి, అంటే ఎంపీస్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ సిలబస్ ఏంటి, అంటే ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్ చదవాలి, అండ్ ఫిజిక్స్ ఏ టాపిక్ చదవాలి, కెమిస్ట్రీ ఏ టాపిక్ చదవాలి, 160 మార్క్స్ మనం ఎంత స్కోర్ చేయగలము, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకే సో ఇప్పటివరకు అయితే మీకు చెప్పాను. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ అంటే సబ్మిషన్ డేటు, అలాగే ఎగ్జామినేషన్ డేటు, తర్వాత ప్రిపరేషన్ డేటు, ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ అలాగే సిలబస్ మనకున్న ఈ 50 డేస్లో మనం ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ చేయాలని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్. సో ఇందాక మనం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చెప్పుకున్నాం. ఇప్పుడు లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 24th April 2025.
సో మనకి ఆల్మోస్ట్ 40 days టైం ఇచ్చారండి. ఆల్మోస్ట్ 40 days టైం ఇచ్చారు. సో మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకొని నేను ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మీరు పెట్టుకొని, అంటే మనకి లాట్ ఆఫ్ టైం, అంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకొని లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేయడానికి చూసుకోండి. ఓకేనా? అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ డేట్ సో మనకి 24th ఏప్రిల్తో అయిపోతుందండి. అండ్ 21st May to 27th May 2025 వరకు కూడా మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఇంజనీరింగ్ ఓన్లీ ఎంపీసీ ఎగ్జామ్స్ మాత్రమే. ఎంపీసీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎగ్జామ్ జరగదు. 21st May to 27th May ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అయిపోతుందో అక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ 25 days టైం ఉంటుందండి. సో మనం ఇప్పటి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 2 months అంటే 65 days టైం ఉందండి. ఎన్ని డేస్ అండి? 65 days టైం ఉంది. సో ఈ 65 days లో మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేయాలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఎంపీసీ. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో మ్యాథ్స్ వచ్చేసి 80 marks అండి. మ్యాథ్స్ వచ్చేసి 80 marks, ఫిజిక్స్ 40 marks అండ్ కెమిస్ట్రీ వచ్చేసి 40 marks. సో టోటల్ ఎన్ని మార్క్స్ అండి? 160 marks. 160 marks. అలాగే బైపీసీకి వచ్చేసరికి బాటనీ 40 marks, జువాలజీ 40 marks, again physics 40 marks, chemistry 40 marks. సో ఇక్కడ చూడండి టోటల్ 160 marks. ఓకే. ఇప్పుడు మనం ఈ బైపీసీ పక్కన పెడితే ఎంపీసీకి వస్తే అంటే ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి టోటల్ 160 marks. సో ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నో నెగిటివ్ మార్క్స్. ఇది మనకి ప్లస్ పాయింట్ అండి. నో నెగిటివ్ మార్క్స్. సో 160 మార్క్స్కి మనం 160 అంటే 160 బిట్స్కి 160 మనం అటెంప్ట్ చేయొచ్చు. మన దగ్గర తెలిసినా తెలియకపోయినా, అంటే మనకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా మన లాటరీ బేస్లో కూడా మనం టిక్ పెట్టచ్చు. అది మనకి ప్లస్ అండి. సో ఇప్పుడు నేను మీకు సిలబస్ అంటే మ్యాథ్స్ సిలబస్, ఫిజిక్స్ సిలబస్, కెమిస్ట్రీ సిలబస్ నేను ఏదైతే చెప్తానో అది మీరు ప్రాపర్గా ఫాలో అయితే కనుక కంపల్సరీ మీకు 100 marks వస్తాయండి. 160కి 100 marks వస్తాయి. సో కంపల్సరీ మీ ర్యాంక్ వచ్చేసి బిలో 5000. మీ ర్యాంక్ వచ్చేసి బిలో 5000 ఉంటుంది. నేను ఏదైతే స్ట్రాటజీ మీకు చెప్తానో సేమ్ మీరు ఫాలో అయితే కనుక డెఫినెట్లీ యూ విల్ గెట్ బిలో 5000 ర్యాంక్. సో ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తాలూకా అంటే మెయిన్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అవి నేను చూపిస్తాను మీకు, అవే ఫాలో అవ్వండి. ఓకే రైట్. ఇందాక మీకు ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ వస్తాయి, ఫిజిక్స్ ఎన్ని మార్క్స్ వస్తాయి, కెమిస్ట్రీ ఎన్ని మార్క్స్ వస్తాయి, టోటల్ మార్క్స్ ఏంటి, మనకి నెవోటి మార్క్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పే ఇంపార్టెంట్ టాపిక్స్ మీ ఈ 65 daysలో కనుక మీరు మ్యాథ్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, లేకపోతే మనకున్న కెమిస్ట్రీ కానివ్వండి, నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఇక్కడ మ్యాథ్స్కి వచ్చేసరికి 8 topics, ఫిజిక్స్కి వచ్చేసరికి 8 topics, అలాగే కెమిస్ట్రీకి వచ్చేసరికి ఇంపార్టెంట్ 7 topics కనుక మీరు గట్టిగా ఈ 65 days కూర్చొని అలాగే ఈ టాపిక్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకొని వెళ్తూ కనుక కంపల్సరీ నేను చెప్పిన 100 marks రావడం జరుగుతుంది. సో మీకు అదే చెప్పాను, మ్యాథ్స్ నేను ఏవైతే టాపిక్స్ చెప్పానో అవి 50+ marks వస్తాయి. అలాగే ఫిజిక్స్ 25+ marks వస్తాయి ఏవైతే ఈ టాపిక్స్ చదువుతారో, అండ్ కెమిస్ట్రీ 25+ marks వస్తాయి. సో ఫస్ట్ మ్యాథ్స్ చూసేసరికి మ్యాట్రిసెస్ ఇంపార్టెంట్ టాపిక్, కాంప్లెక్స్ నెంబర్స్, సర్కిల్స్, లిమిట్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, వెక్టర్స్, స్ట్రైట్ లైన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అంటే మనకున్న 8 topics అండి ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈ 8 ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి కంపల్సరీ మనకి ఒక్కొక్క టాపిక్ నుంచి 7 marks రావడం జరుగుతుందండి.
అందుకే మీకు 50+ అని చెప్పాను. సో 8/7 అంటే 8 ఏళ్ళు 56 మార్క్స్ మనకు వచ్చే ఛాన్స్ ఉందండి. మనకి మ్యాథ్స్ వచ్చేసి 80 మార్క్స్ అండి. సో అవుట్ ఆఫ్ 80 మార్క్స్లో ఆల్మోస్ట్ క్లోజ్ టు 60 మార్క్స్ ఓన్లీ మీరు ఈ టాపిక్స్ మీదే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే మీరు కాన్సెప్ట్స్ కానివ్వండి, ఇవన్నీ బాగా ఈ 65 days మీరు గట్టిగా ప్రిపేర్ అయితే కనుక కంపల్సరీ మనకి ఆల్మోస్ట్ 60/80 మార్క్స్ వస్తుంది. 60/80 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది మ్యాథమెటిక్స్ అండి. సో కంపల్సరీ మీకు ఇవి ఉన్నాయన్ని ఫార్ములాస్ అండి. లిమిట్స్ కానివ్వండి, డిఫరెన్షియేషన్ కానివ్వండి, ఇంటిగ్రేషన్ కానివ్వండి. సో మీకు డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ బాగా రావాలండి. లిమిట్స్ కూడా మీరు అలా అప్లై చేయాలని తెలుసుకోవాలి. అండ్ మ్యాథ్స్ అంటే ఈజీ, ఓకే, అవన్నీ ఈజీ టాపిక్సే. కాబట్టి కొద్దిగా బయట చేస్తే కంపల్సరీ మనకి మంచి ఛాన్స్ ఉందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫీజుకి వచ్చేసరికి 25 మార్క్స్ అని చెప్పాను, బట్ మనకి ఏంటండి 40 మార్క్స్ అండి. బట్ మీరు ఈ 8 టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి. సో వాట్ ఆర్ ద టాపిక్స్ అండి? థర్మోడైనమిక్స్, వర్క్, పవర్, ఎనర్జీ, రొటేషనల్ మోషన్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో ఈ 8 టాపిక్స్ మీద మనకి ఒక్కొక్క టాపిక్ నుంచి మనకి 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో అందుకే మీకు 8 3 24. సో బట్ 1 hour ± 1 or 2 మనకి వచ్చే ఛాన్స్ ఉంది తప్ప తగ్గే ఛాన్స్ లేదు. సో కంపల్సరీ మీరు పర్ఫెక్ట్గా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక డెఫినెట్లీ 25/40 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే. అండ్ కమింగ్ టు కెమిస్ట్రీ కూడా మనకి ఎన్ని మార్క్స్ అండి? 25+ అని చెప్పాను నేను. ఏవైతే నేను రాసిన టాపిక్స్ మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారో కంపల్సరీ మీకు 25 మార్క్స్ రావడం జరుగుతుంది. ఎలా అంటే అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, స్టేట్ ఆఫ్ మ్యాటర్, సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇన్ SN బ్లాక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ దట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నామన్క్లేచర్ అండ్ 12th రియాక్షన్స్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 7 3 21. బట్ ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసుకుంటే ఎక్కువ మార్క్స్ రావడం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో కంపల్సరీ 25+ మార్క్స్ చేయడం జరుగుతుంది. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఎందుకంటే ఎక్కువ మార్క్స్ ఇవే కాబట్టి మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత కెమిస్ట్రీకి వెళ్ళాలి. సో 1 2 ఇది థర్డ్ ఆప్షన్ అండి. థర్డ్ ఆప్షన్ 1 2 3. ఓకే. ఫస్ట్ మ్యాథ్స్ చేయాలి, నెక్స్ట్ కెమిస్ట్రీ చేయాలి, నెక్స్ట్ ఫిజిక్స్ చేయాలండి. ఓకేనా. ఇది ఆర్డర్. సో ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ వచ్చేసరికి ప్రిపరేషన్ స్ట్రాటజీలో మీకు నేను ముందే చెప్పానండి. ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం ఎలా చేయాలి ఎంసెట్కి మనకున్న ఈ 65 daysలో సో ఎలా ముందుకి మనం వెళ్ళాలనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే. సో మనకున్న డేస్ ఏంటండి 65 days. మనకున్న డేస్ ఏంటండి 65 days. సో మనం మ్యాథ్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, అలాగే ఫిజిక్స్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఎప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్ళేటప్పుడు 2024, 2023, 2022 అండ్ సో ఆన్ ఎండ్ వరకు వెళ్ళి ఎప్పుడైనా సరే మనం ఇలా బ్యాక్ వెళ్ళాలి తప్ప ఎక్కడో 2000 నుంచి మనం 2024 వరకు రాకూడదండి. ఎప్పుడు బ్యాక్ వెళ్ళాలి. దట్ సబ్జెక్ట్ వైజ్ మనం రివిజన్ చేయాలండి. సబ్జెక్ట్ వైజ్ మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే మనం చదివిన కాన్సెప్ట్స్ మీద కంపల్సరీ మనం ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం వస్తున్నాయా లేదని కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఫస్ట్ పాయింట్ అండి ఇది. సెకండ్ పాయింట్స్ వచ్చేసి బేసిక్స్. సో మీకు ఏదైతే నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పానో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్కి బేసిక్స్ అనేవి కూడా మీ మైండ్లో ఉండాలండి. బేసిక్స్ అనేవి అంటే బేసిక్స్ అంటే ఫార్ములాస్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, అవన్నీ కూడా మీ మైండ్లో ఉండాలి. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేసరికి స్టడీ అవర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టడీ అవర్స్ అంటే మినిమం పర్ డే 8 hours చదవాలండి. ఎందుకు మీకు చెప్తున్నానంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మీరు అందరూ కూడా ఖాళీయే. సో అలాంటప్పుడు మీరు అవుట్ ఆఫ్ 24 hours లో 8 hours కంపల్సరీ కూర్చొని
నేను ఏవైతే చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ అవి కంపల్సరీ చదవాలండి. 8 అవర్స్ మినిమం. మార్నింగ్ మీరు 5కి లేస్తారా, ఎప్పుడు లేస్తారా అని అనవసరం, బట్ 8 అవర్స్ కాన్సన్ట్రేషన్ చేసి ప్రిపేర్ అవ్వాలండి. ఓకేనా. నెక్స్ట్ 4th వన్, రివిజన్. రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా రివిజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే రివిజన్ అనేది లేకపోతే మనం ఏమీ చెయ్యలేము. రివిజన్ అనేది లేకపోతే మనం ఏమీ చేయలేము. ఎందుకంటారా, రివిజన్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే చాలా ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే మీరు సపోజ్ నేను ఇక్కడ మ్యాథ్స్కి వచ్చేసరికి 8 టాపిక్స్ చెప్పానండి. ఎన్ని టాపిక్స్ అండి? 8 టాపిక్స్. మీరు 2 డేస్లో 2 డేస్కి 1 టాపిక్ అవగొడతారు. అంటే 1 టాపిక్ 2 డేస్లో అయిపోతుందంటే సో 8 to 16 డేస్కి మీరు టోటల్ సిలబస్ని అంటే 8 టాపిక్స్ని కవర్ చేస్తున్నారు. బట్ ఇలా 2 డేస్ నుంచి 16 డేస్ మధ్యలో 14 డేస్ ఉన్నాయండి. బట్ ఎప్పుడు మీరు ఫస్ట్ టాపిక్ చదివి సెకండ్ టాపిక్ వెళ్ళినప్పుడు, సో ఫస్ట్ టాపిక్ టు సెకండ్ టాపిక్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే సెకండ్ టాపిక్ ఇనిషియేట్ చేస్తారో అంటే థర్డ్ డేన మళ్ళీ మీరు ప్రీవియస్ 2 డేస్ ఏదైతే ఫస్ట్ టాపిక్ చదివారో అది మళ్ళీ ఇక్కడ రివిజన్ చేయాలండి. ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకోవాలి. అలాగే థర్డ్ టాపిక్ చదివేటప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ టాపిక్స్ రివిజన్ చేయాలండి. అలా మీరు 8th టాపిక్ వెళ్ళేసరికి 8th టాపిక్ అంటే 16 అంటే 15th డేకి వెళ్ళేసరికి ఫస్ట్ టాపిక్ నుంచి 7th టాపిక్ వరకు మీకు ఫస్ట్ టాపిక్ అనేది 7 టైమ్స్ రివిజన్ జరుగుతుంది. సెకండ్ టాపిక్ అనేది 6 టైమ్స్ రివిజన్ అవుతుంది. 7th టాపిక్ అనేది మాత్రం 2 టైమ్స్ రివిజన్ అవుతుంది. అలాగే మీరు ఫీజుకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ మ్యాథ్స్ టాపిక్స్ అన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి. అక్కడ 8 టాపిక్స్. సో ఇలా మీరు రివైజ్ చేస్తూ రివిజన్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆఫ్టర్ 30 డేస్ అంటే 16 డేస్ మ్యాథ్స్, ఫిజిక్స్కి ఏమో 8 టాపిక్స్ కాబట్టి మళ్ళీ 16 డేస్, కెమిస్ట్రీ కూడా 7 టాపిక్స్ కాబట్టి 14 డేస్. సో 45 డేస్ కాన్సెప్ట్స్ అయిపోతే 45 డేస్ కాన్సెప్ట్స్ అయిపోతే రిమైనింగ్ 20 డేస్ కూడా మాక్ టెస్ట్. ఇక్కడ 5 ఏంటంటే మాక్ టెస్ట్లు అండి. మాక్ టెస్ట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా. ఎందుకంటే వన్స్ మనం కాన్సెప్ట్స్ అన్ని చదివేస్తే మీరు ఇంకా బాగా స్పీడ్గా ఉంటే కనుక ఈ 45 డేస్ కాస్త 40 డేస్లో కూడా మీరు కంప్లీట్ చేసే సిలబస్ని. సో రిమైనింగ్ 25 డేస్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి, మాక్ టెస్ట్ కానివ్వండి గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా డెఫినెట్లీ నేను ఏదైతే చెప్పానో 100 మార్క్స్ బై అవుట్ ఆఫ్ 160 మార్క్స్. సో డెఫినెట్లీ యువర్ ర్యాంక్ విల్ బి బిలో 5,000. యువర్ ర్యాంక్ విల్ బి బిలో 5,000. సో డెఫినెట్లీ మీకు ఇంజనీరింగ్ కాలేజ్ అనేవి చాలా మంచి వస్తాయి అండ్ మీకు ఫ్రీ సీట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే జేఎన్‌టూ కాకినాడ కానివ్వండి, జేఎన్‌టూ విజయనగరం కానివ్వండి. సో డెఫినెట్గా మీకు యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే దట్టు మీరు కేటగిరీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే, ఓబీసీ వాళ్ళు అయితే కనుక మంచి కాలేజ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో నేను ఇప్పుడు దాకా మీకు ఏదైతే చెప్పానో డెఫినెట్గా నేను ఈరోజు మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ డేట్ ఏంటి, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, అండ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాస్తున్నారంటే ఎంపీసీ మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ వస్తాయి, ఫిజిక్స్ ఎన్ని మార్క్స్ వస్తాయి, కెమిస్ట్రీ ఎన్ని మార్క్స్ వస్తాయి, టోటల్ మార్క్స్ ఎన్ని, 190 మార్క్స్ అని కూడా చెప్పడం జరిగింది. అలాగే మ్యాథ్స్లో ఉన్న ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఫిజిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, కెమిస్ట్రీలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అవి కూడా చెప్పడం జరిగింది. రైట్. సో తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ లాస్ట్ వన్. సో ప్రిపరేషన్ స్ట్రాటజీలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ కాన్సెప్ట్ చదవాలండి. కాన్సెప్ట్స్ మనకున్న 65 డేస్లో 40 డేస్ కాన్సెప్ట్ చదివితే కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బ్యాక్ నుంచి వెళ్ళాలండి, లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు వెళ్ళాలి.
అలాగే సబ్డివైడ్ చేయడం జరగాలి. నెక్స్ట్ బేసిక్స్, ఆ బేసిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను మీకు. అంటే స్టడీ అవర్స్, ఎన్ని అవర్స్ చదవాలి పర్ డేకి, అండ్ రివిజన్, ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే మ్యాథ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దట్స్ ఆల్, మనం ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. సో డెఫినెట్లీ మీకు 100 మార్క్స్ వచ్చే విధంగా నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పాను. సో డెఫినెట్గా మీరు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్ వీడియోని ఆదరించి మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా ఉన్న ఫ్రెండ్స్కి, సో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.